చేసుకుంటే. ఎందుకంటే అది చాలా మంది మనం ఎంత కష్టపడుతున్నా ఏదో విధంగా కన్నం పెట్టి దాన్ని ఆలోచన దాన్ని ఓడించాలని చాలా ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలన్నీ కూడా మీరు మరి విజయవంతంగా నాశనం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా మనం మన నియోజకవర్గం సంబంధించిన అన్ని కార్యక్రమాలు చేసుకున్నాం. మీకు అపరాత్రైనా అర్ధరాత్రైనా మీ అందరికీ అందుబాటులో ఉంటుంది. ఏమి తొందరపడద్దు, అందరికీ కలుద్దాం. ఈ 3 గంటలు ఉంటాం కాబట్టి ప్రశాంతంగా ఏ గ్రామంగా గ్రామం లేకపోతే ఏ మండలానికి మండలం వచ్చి కలిసి వెళ్తే అందరికీ సంతోషం. దయచేసి ఒకరినాడు ఒకరు పడకన్నా మిమ్మల్ని చూడాలని నాకుంది, నన్ను చూడ మీకుంది కాబట్టి ప్రశాంతంగా ఈ కార్యక్రమం ముగిద్దామని సందర్భంగా తెలియజేస్తాను. నిన్ను పుట్టించిన దేవుడు వల్ల కూడా ప్రభుత్వం జాగ్రత్తగా మనం హెచ్చరిస్తున్నాం.
ముఖ్యంగా మరి విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో మరి అన్ని విధాల 10 సంవత్సరాలుగా దిగజారిపోయింది. ఇక్కడున్న మరి ప్రజాప్రతినిధి మరి పూర్తిగా గాలికి వదిలివేయడం వల్ల ఈరోజు రోడ్లన్నీ కూడా నాశనం అయిపోయాయి. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా నాశనం అయిపోయింది. చివరికి టెయిల్ ల్యాండ్కి సాగునీరు వచ్చే పరిస్థితి కూడా లేదు. అలాగే ఆర్డబ్ల్యూఎస్ మరి ఎంతో కష్టపడి వందలాది కోట్ల రూపాయలతో మరి ప్రారంభించిన ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్స్ అన్నీ కూడా ఈరోజు మూలన పడే పరిస్థితి. ఎందుకంటే కనీసం మెయింటెనెన్స్ ఇవ్వని ఈ ప్రభుత్వం వల్ల టోటల్గా నాశనం అయిపోయింది. దాన్ని వెంటనే రివైవ్ చేస్తాం, రోడ్లను వెంటనే మరి ఖచ్చితంగా బాగు చేస్తామని ఈ సందర్భంగా రాజాం ప్రజలకి మరి హామీ ఇస్తున్నానని సందర్భంగా తెలియజేస్తున్నాం. రాజాం నియోజక ప్రజలు మరి అందరికీ తెలియాలా. మరి రాజాం వచ్చేటప్పుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రాజాంకి రింగ్ రోడ్ అని, అదేవిధంగా రాజాం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అలాగే విజయనగరం నుంచి పాలకొండ వరకు కూడా 4 లైను, అదేవిధంగా ఒక పీజీ సెంటరు ఆయన బహిరంగ సభలోనే రాజాం ప్రజలు మాటిచ్చారు. దాన్ని ఎంత వేగమైతే అంత త్వరగా మరి రాజాంకి బహుమతిగా ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తానని, అలాగే మరి రాజాం నియోజకవర్గం గత 15 సంవత్సరాలుగా అన్ని విధాల వెనకబడిపోయింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ వెనకబడిపోయారు. అందుకోసం రాజాం నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా మరి మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు లోకేష్ బాబు గారి సహాయ సహకారాలతో మోడల్ నియోజకవర్గంగా తయారు చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను.